నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడు ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్కు సంబంధించి ఇటీవల ఓఎస్డీగా నియమితులైన రిక్కీ రాధన్ అనే ఒక ఆస్ట్రాలజర్ని అయితే ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయాలకు సంబంధించి ప్రజల నుంచి కానీ విమర్శకుల నుంచి కానీ విపరీతమైన ప్రెజర్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏ సందర్భంలోనూ వెనక్కి తగ్గిందైతే లేదు. కానీ విజయ్ విషయం చూస్తే ఆయన తొలి నిర్ణయం మీదే ఎక్కువగా విమర్శలు వచ్చినప్పుడు ఆయన అయితే వెనక్కి తగ్గారు. అంటే ప్రజల నుంచే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ప్రజల ఫీడ్బ్యాక్ కానీ విమర్శకుల ఫీడ్బ్యాక్ కానీ ఆయన ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఆయన అయితే రిజిడ్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరు కంపారిజన్లో గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే కంపారిజన్ అనేది అనవసరం అండి. ఎవరి ధోరణి వారిదే. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏమిటి, విషయం వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎలా చూస్తున్నారు. అంటే ప్రజావేదిక కూల్చివేత అన్నారు మీరు. ఆయన దాన్ని ఒక ఇబ్బందికరంగా భావించి ఉండొచ్చు. కూల్చాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దాని మీద తీవ్రమైన విమర్శలే వచ్చాయి ఆ రోజున. ఆ రోజు నుంచి మొదలుపెట్టి అంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని కొంత ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నాడు ఆయన వాంటెడ్గా. అనుకున్న క్రమంలో చాలా పనులు అలా నడిచినాయనే విమర్శ కూడా వచ్చింది. అయితే అలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. పట్టించుకోకపోవడం అనేది ఆయన యాటిట్యూడ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది సరైన విధానమే అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు సరైన విధానము అంటే రాజకీయాల్లో ఒక సొంత నిర్ణయం ఉండి అది ఏదైనా కావచ్చు, అది జనాలకు మంచి చేసిందా చెడు చేసిందా అనే గొడవ పక్కన పెడితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కొంత మొండిగా వ్యవహరించక తప్పని పరిస్థితి ఉంటుంది. అయితే ఏ విషయంలో మొండిగా వెళ్ళాలి, ఏ విషయంలో కొంత తగ్గాలి అనేది కూడా తెలుసుకుని ఉండాలి. అలా ప్రతి చోట ఇప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ వచ్చిన విమర్శలు ఆయన స్కూళ్ళల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయంలో కూడా క్రిటిసిజం వచ్చింది. కానీ దానిలో పాజిటివ్ క్రిటిసిజం తాలూకా పాళ్ళు ఎక్కువ. పాజిటివ్ క్రిటిసిజం అని ఎందుకు అంటున్నానంటే ఇంకొన్ని విషయాల్లో జగన్ మీద విమర్శలు తీవ్రంగా చేసిన వాళ్ళు కూడా ఈ విద్యా విధానాన్ని పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరచడంలోనూ ఆయన చూపించిన శ్రద్ధ పట్ల అభినందనలు తెలియజేస్తూనే వెళ్ళారు. వీళ్ళెవరు అనుకూలురు కాదు. జగన్ అనుకూలురు కానివారు కూడా ఈ కార్యక్రమానికి పర్టికులర్గా స్కూళ్ళ విషయానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు వ్యవహారానికి సంబంధించి ఆయన తీసుకున్న మార్పులు, నిర్ణయాలు వాటిని పాజిటివ్గా చూసి అభినందించినటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళు అంతకుముందు ఆ తర్వాత కూడా జగన్ మీద విమర్శలు చేశారు. ఇది ఒక ధోరణి. అంటే ఇప్పుడు అక్కడ సీరియస్గా ఉండలేకపోతే ఇక్కడ కూడా సీరియస్గా ఉండలేకపోయేవాడేమో ఆయన. అందుకని అదొక ధోరణిగా అలవాటు చేసుకున్నాడు. ఇది నేను చేస్తాను అన్నప్పుడు అది చేసి తీరాడు. ఆ చేసినది ప్రయోజనకరమా కాదా అనేది ప్రపంచం మాట్లాడుకుంటుంది. దాంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన శైలి నడిచింది. విజయ్ ఈ విషయంలో మొదటి స్టెప్పే విమర్శలకి గురైంది. ఈ గురవటానికి రీజన్ ఏమిటి? ఆయన రోజు చెప్పినటువంటి ఒక మాట, సెక్యులర్ ప్రభుత్వాన్ని నేను నడపబోతున్నాను, మతతత్వవాదానికి సైద్ధాంతిక విభేదం ఉంది నాకు బీజేపీతో అన్నాడు ఆయన. థియరిటికల్ ఎనిమీ అన్నాడు. ఈ థియరిటికల్ ఎనిమీగా చెప్పి ఆయన ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నడుస్తాను ఇలాంటి మాటలన్నీ చెప్పి ఒక జ్యోతిష్యుడిని పట్టుకొచ్చి ఓఎస్డీగా నియమించటం అనే కోణంలోనే విమర్శలు ప్రధానంగా దాడి మొదలైంది. అది ఒక తమిళనాడులో మాత్రమే కాదు, దేశంలో చాలా ప్రాంతాల నుంచి దాడి జరిగింది. ఈ దాడి జరిగినటువంటి సందర్భంలో ఆయన వెనక్కి వెళ్ళటమే సబబు. మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఇది ఒక రకంగా హెచ్చరిక కూడా అతనికి.
భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఇది మొండిగా వెళ్ళే వ్యవహారం కాదు. ప్రజావేదిక కూల్చడానికి దీనికి కంపేర్ చేయలేం. ప్రజావేదిక కూల్చటం అనే దానిలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ దానికి ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే ప్రజా ప్రయోజనం, అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం, ఆయన ఇంటి ముందు అలాంటి నిర్మాణం జరుపుకోవాల్సిన అవసరం ఉందా, ముఖ్యంగా అక్కడ నదీ పరివాహక ప్రాంతం అక్కడ అడ్డుగా ఉంది అనే అదే ఆ రోడ్లో. ఆ తర్వాత అది సిన్సియర్గా ఏమీ జరగలేదు. అవును, అప్పుడు నోటీసులు ఇచ్చినవన్నీ సజావుగానే ఉన్నాయి ఇప్పటికీ. అవును. మంతెన సత్యనారాయణ గారిది అక్కడ ఉంది, ఆశ్రమం ఉంది, చాలా ఆశ్రమాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఉంది. అవును. మరి అవన్నీ కూడా పీక్ ఉండాలి కదా, అవి ఎందుకు పీకలేదు? అన్నిటికీ ఒక న్యాయం అంటే వాటన్నిటి పట్ల చూసిన దృష్టి ఇక్కడ ఎందుకు చూడలేదు? ఇది పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనుకున్నాడా అనేది కదా ఆ రోజున విమర్శకులు గొడవ. అంతవరకు వస్తే చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్న లింగమనేని రమేష్ గారి ఇంటిని కూడా తొలగించాల్సి ఉంటుంది. అవునండి, తొలగించి ఉండాలి. ప్రజావేదిక ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఉంది అది. ఇప్పుడు అదేమో సింగిల్ వే, పైగా ప్రధానమైనటువంటి మార్గం అదే సెక్రటేరియట్కి ఆ రోజున. ఈ రోజున కొంచెం వేరే దారులు వచ్చినాయి కానీ ఇప్పటికీ అదే కీలకం. కనుక ఆ రోడ్డును వైడన్ చేయడానికి అవకాశం లేదు. అవతల కాలువలు ఉన్నాయి, ఇటు కాలువ ఉంది. ఇన్ని గందరగోళాల మధ్య ఇదొక గందరగోళం ఇక్కడ ఉండటం అవసరమా? రెండోది, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజావేదిక, ఆయన ప్రభుత్వంలో లేని సమయంలో అది ఏమవుతుంది? ఆయన పబ్లిక్ని పిలిచి అక్కడ ఉపన్యాసాలు చెప్పి ఒక బహిరంగ సభా వేదికగా మారుతుంది. ఆ పరిస్థితిని ఊహించి దాన్ని బద్దలు కొట్టమని చెప్పుండొచ్చు కదా ఆయన. సో ఆ మేరకు అది పాజిటివ్ డెసిషన్. దాన్ని దీన్ని పోల్చలేము. ఇది థియరిటికల్ గొడవ. ఇది నువ్వు చెప్తున్నదేమో సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ లేస్తేనేమో అతను ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టావు. అతని బ్యాక్గ్రౌండ్ అది, అతను చెప్పిన నిర్ణయాల ఆధారంగానే మీ ప్రోగ్రామ్ డిసైడ్ అవుతోంది అని ప్రపంచం మాట్లాడుకుంటోంది. అందుకని ఇలాంటి క్రియేట్ అవటం సబబు కాదు అని బహుశా అడ్వైజర్స్ వచ్చి ఉంటాయి అతనికి. అందుకని దాని నుంచి ఈ నిర్ణయం తీసేసుకున్నాడు ఇమ్మీడియట్గా, డ్రాగ్ చేయకుండా. దీన్ని కూడా నేను పాజిటివ్గానే చూస్తున్నాను. అంటే ఒక మిస్టేక్ జరగచ్చు, ఆ జరిగిన దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మొహమాట పడకుండా ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే ఇచ్చాడు ఆయన. ఆ పాజిటివ్ సిగ్నల్ ఏంటంటే ఎవరైనా విమర్శ పెడితే విమర్శ సబబు అనుకుంటే గనక నేను దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాను, నాకు ఆ మేరకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంది అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చాడు ఆయన. దాన్ని ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్లటం అనేది ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ ప్రోగ్రాం. ఆ పార్టీ క్యాడర్ దీన్ని ఎంత బలంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతుందో అంత పాజిటివిటీ అతని మీద పెరుగుతుంది జనాల్లో. ఆ బాధ్యత పార్టీ క్యాడర్కి అప్పచెప్పాడా లేదా? ఇప్పటికీ నెగిటివ్ ఇదే జరుగుతోంది బయట, ట్రోల్. దాన్ని తిప్పికొట్టే లెవెల్ ప్రచారం జరగట్లేదు అక్కడ. తప్పు జరిగిందండి, మేము కరెక్ట్ చేసుకున్నాం కదా, ఇది మా మెథడ్. మొండితనం, మూర్ఖత్వం కాదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళటం మా పద్ధతి, దాన్ని ఇక్కడ చెప్పాము అని వెంటనే చెప్పేటువంటి ఒక బ్యాచ్ బయలుదేరాలి కదా. అలాంటి ఇది కనిపించట్లా. ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి ఆయన. ప్రచార వ్యవస్థలను ముఖ్యంగా డెవలప్ చేసుకొని ఇమ్మీడియట్గా జనంలోకి ఈ విషయాన్ని ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు అనే దాన్ని తీసుకెళ్ళగలిగి ఉంటే ఇవి ఆగుతాయి. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా పాలసీలు అమలు చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మీడియాకి అయితే లీకులు ఇస్తూ ఉంటారు. లీకులు ఇచ్చి జనంలో వచ్చే స్పందనను బట్టి ఆయన ఆ డెసిషన్ ముందుకెళ్ళాలా లేదంటే విరమించుకోవాలా అనేది ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలాంటి లీకులు లేకుండా, కనీసం తమ నేతలు కూడా చెప్పకుండా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు మావిగన్ విషయం కావచ్చు, లేదంటే గతంలో 3 రాజధానుల అంశం కావచ్చు. ఒకసారి అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మాట తప్పను మడమ తిప్పను, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళను, భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న తరహాలోనే ఆయన ఉంటారు. సో అది ఆయనకి ఒక బలహీనతగా మారుతూ ఉందా? అంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక ఆప్షన్ లేకుండా పోతుందా? అంటే ఫీడ్బ్యాక్ తీసుకుని చేయటం, చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేయటం తప్పు. చంద్రబాబు నాయుడు
ఆయన చాలా వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పాజిటివిటీని జనంలోకి పంపు చేస్తాడు ఆయన. దీన్ని ఎవరు వ్యతిరేకిస్తారో ఆయనకు తెలుసు. ఆ లిస్టు మీద ఒక దుష్ప్రచారం క్యాంపెయిన్ మొదలవుతుంది. ఎవరైనా ఒక మనిషిని టార్గెట్ చేసి వాళ్ళు ప్రచారం ఓపెన్ చేశారంటే వాళ్ళ నిర్ణయాలకి భిన్నమైన నిర్ణయం ఏదో ప్రభుత్వం తీసుకోబోతోంది అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అది. తను ఎవరిని టార్గెట్ చేస్తాడో వాళ్ళకు వ్యతిరేకమైన ప్రచారం చాలా బిగ్ స్కేల్లో జరుగుతుంది. అది ఎవరి మీదైనా కావచ్చు. అది వ్యూహాత్మకమైనటువంటి, అంటే ఆయన విస్పరింగ్ క్యాంపెయిన్ని విపరీతంగా నమ్ముతాడు. గుసగుసల ప్రచారం ద్వారా, చెవి నుంచి చెవికి పాస్ అయ్యేటువంటి సమాచారం ద్వారా మాత్రమే మనం బతుకుతామనేది ఆయన నమ్మకం. వదంతి యుద్ధం చేస్తాడు ఆయన. మౌత్ టాక్, పుకారు యుద్ధము అంటారు తెలుగులో. పుకార్ల మీద యుద్ధం నడుపుతాడు ఆయన. ఆయన వ్యూహకర్త, రాజకీయ నాయకుడు కాదు అతను. ప్రజా రాజకీయ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు కాదు. అతను ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తాడు. అతని జీవితం మొత్తం వ్యూహమే తప్ప రాజకీయం లేదు. ప్రజా రాజకీయం అస్సలు లేదు. రాజకీయాలంటే ముఖ్యంగా వ్యూహాలే అనే తరహాలోనే అంతే, అంతకుమించి వేరే ప్రాధాన్యత లేదు అతనికి. అంతకంటే ప్రాధాన్యత ఇవ్వడు. అతను ప్రతి మాట క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. ఈ మాట చెప్పడం ద్వారా, ఈ హామీ ఇవ్వడం ద్వారా వచ్చే ఓట్లేంటి, పోయే ఓట్లేంటి అని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి ఒక సమస్య చెబితే ఈ సమస్య మీద వచ్చిన వాళ్ళు జెన్యూన్గానే చెప్పచ్చు. వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉండొచ్చు. కానీ వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం వల్ల నాకు వచ్చే ఓట్లు ఏంటని లెక్కేసుకుంటాడు ఈయన. లెక్కేసుకుని వాళ్ళని కూర్చోబెట్టాలా, పంపించాలా అనేది డెసిషన్ తీసుకుంటాడు. ఇది నేను చెప్పడం కాదు, ఆయన సన్నిహితులు, ఆయన పార్టీ నాయకులే బయట విడిగా మాట్లాడతారు ప్రైవేట్ టాక్లు. నేనే స్వయంగా 15 సార్లు విన్నాను. ఆయనతో రోజు అంటకాగే ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు స్వయంగా వాళ్ళే చెప్పిన మాట. అందుకని చంద్రబాబు జీవితం చూస్తే అర్థమవుతుంది. అతను ప్రజలు ప్రయోజనం కంటే కూడా తాను, తన ప్రయోజనం, తన కుటుంబ ప్రయోజనం, పార్టీ ప్రయోజనం, పార్టీలో కూడా తన ప్రయోజనం, పార్టీ ప్రయోజనం. పార్టీలో ఎవరో జిల్లా నాయకుడికి ఏదో సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య విషయంలో కూడా ఇంతే క్యాలిక్యులేటివ్గా ఉంటాడు ఆయన. ఇతన్ని భుజాన్ని వేసుకుంటే మనకు ఓట్లు పడతాయి, ఇతన్ని తోసేస్తే ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి ధోరణి అది కాదు. అతను ఎమోషనల్గా ఫీల్ అయితే వాడు తప్పు చేసినా భుజాన్ని వేసుకుంటాడు. కానీ అది ఆయన నైతికతను ప్రశ్నిస్తుంది కదా, ఒక తప్పు చేసిన వ్యక్తిని. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అనంతబాబు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన్ని వెనకేసుకురావటం, ఆయన్ని పార్టీలో కొనసాగించడం, ఆయన్ని పక్కన పెట్టుకొని ఆ తరహాలో రాజకీయాలు చేయటం, అది ఆయన నైతికత మీద ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. నైతికత మీద ఇప్పుడు చాలా ఉన్నాయండి అలాంటివి. ఆయన మీదే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా ఉన్నాయి. సూర్యుడు డిపెప్ కుంభకోణంలో పార్టిసిపెంటు అని మీడియా మాట్లాడిన సందర్భంగా అసెంబ్లీలో రచ్చ జరిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు, ఏమండి ఈరోజు మీ పక్కన అతను కనిపించలేదు ఏమిటి అని మీడియా వాళ్ళు అడిగారు. అదే నేను చూస్తున్నాను, ఎందుకు రాలేదు, వచ్చి ఉండొచ్చు కదా, వచ్చి ఇగో ఇలా జరిగింది ఏదో మిస్టేక్ అని చెప్తే దాన్ని ఎలా సెటరేట్ చేయాలో మనం చెప్తాం కదా, ఎందుకంత కంగారు పడి తప్పుకోవాలి సీన్లో నుంచి అని మీడియా ముందు మాట్లాడాడు ఆయన. రహస్యంగా కాదు. అవును, అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనవాడు అనుకున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకోవడం వెనకాల వాళ్ళ ధోరణి, అది ఎక్కడి నుంచి పడింది బీజం, వాళ్ళ తండ్రి గారి నుంచి అని మనం మాట్లాడుకుంటున్నామండి. ఆ తండ్రి గారికి కూడా బీజం ఎక్కడి నుంచి వచ్చింది? అది రాయలసీమ తత్వంలో ఉండేటువంటి ఒక లక్షణం. ఎందుకంటే ఇది ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా లింక్ అయి ఉంటాయి. తప్పు చేసినప్పటికీ మనవాడు అనుకున్న వాడిని మనం నిలబెట్టుకోగలిగి ఉండాలి. నిలబెట్టుకోగలిగి క్షణికావేశంలో జరిగి ఉండొచ్చు. క్షణికావేశం అంత డెప్త్ ఉండదు, డెప్త్ కూడా ఆలోచించరు. మనవాడైతే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన వాడిని ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా ఒక మోరల్ నిలబెట్టగలుగుతాం మన టీంలో అనేటువంటిది ఒకటే టార్గెట్ అక్కడ. సింపుల్ లాజిక్. తర్వాత వాడు తప్పు చేసుంటే మనం వెళ్ళి చెప్దాం సమాధానం. మనం జనంలోకి వెళ్ళి మా వాడు తప్పు చేశాడు వదిలేయండి
భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేస్తే నేనే చంపేస్తానండి ఉమ్. అంటారు. ఓకే. ఆ బోల్డ్గా జనంలోకి వెళ్ళటం ద్వారా ఒక పబ్లిక్ అప్పీల్ తెచ్చుకోవాలి అనేదే ప్రోగ్రామ్ అక్కడ. ఓకే. ఆ రూట్స్లో నుంచి వచ్చిన నాయకులు కాబట్టి వాళ్ళకి అప్రోచ్ ఉంటుంది. చంద్రబాబు కూడా రాయలసీమోడే, ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ఇతనిది ఆ బ్రాటప్ కాదు. అవును. ఇతను ఫ్రమ్ ది బిగినింగ్ ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా మన ఎదుగుతూ వచ్చాడు అతను. చిత్తూరు జిల్లా లేదంటే ఆ కుప్పం, తిరుపతి ఈ ఇంకా కాన్స్టిట్యున్సీ దాన్ని కూడా పట్టించుకోవద్దు. అక్కడ ఉండేవి ఉన్నాయి, అక్కడ కూడా రాయలసీమ తరహా రాజకీయం అక్కడ కూడా ఉంది. ఓకే. చంద్రబాబు ఆ ధోరణి కాదు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఫ్రమ్ ది బిగినింగ్ తను ఒక అప్వర్డ్ మూమెంట్లో వెళ్ళాలి అనుకున్నాడు. అవును. ఆ అప్వర్డ్ మూమెంట్లోకి వెళ్ళటానికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏది చదివితే ఎవరిని పట్టుకోవచ్చు, ఉమ్, ఆచార్య రంగ వ్యవసాయ సిద్ధాంతాల మీద రీసెర్చ్ చేయటం అనే ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. ఓకే. ఎందుకు తీసుకున్నాడు? గుంటూరు, కోస్తా జిల్లాల నాయకులతో లింక్స్ వస్తాయని. ఉమ్, అక్కడ నుంచి ఆయన క్యాలిక్యులేషన్ రోడ్డు మీద ఉంది. అవును. ఇది నేను చెప్పే మాట కాదు, ఆయన గురించి తెలిసిన ప్రతి వాళ్ళు చెప్పే మాటే. ఉమ్, ఆయన వ్యూహకర్త, రాజకీయాలను వ్యూహాల కోసం వినియోగించుకున్నాడు అంతే. ఆయన ప్రజలు అన్నాడంటే ఆయన దృష్టిలో ప్రజలు వేరు. ఆయన దృష్టిలో ప్రజా సంక్షేమం అంటే ఆయన సంక్షేమము, ఆయన కుటుంబ సంక్షేమము. ఉమ్, కుటుంబ సంక్షేమమా మీ సంక్షేమమా అనే ప్రశ్న వేస్తే నా సంక్షేమమే అంటాడు ఆయన. అది ఆయన కండిషన్. అందుకని చంద్రబాబుని వీళ్ళతో కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబు అదొక ప్రత్యేకమైనటువంటి, దాన్ని ఏమిటంటారు, ఒక స్పీసీస్ అంతే. ఉమ్, ఇది వేరు, ఈ గొడవ వేరు. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.